విధానం కానీ ఎన్నో పద్ధతులు ఇచ్చారు. ఇందులో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోకరించుదము అనగా మోకాళ్ళ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉండాలని ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. మోకరించుదము అంటే ఎక్కడెక్కడో మోకరించటము కాదు, ఎవరెవరికో మోకరించటము కాదు, ఎక్కడికెక్కడికో వెళ్ళటం కాదు. మన దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, మనలను సృజించిన వాడు మన ఎదుట నుండగా ఆ దేవునికే మనము మోకరించాలి. ఆ దేవుని ఎదుటనే మనం సాగిలపడాలి. ఏ విషయంలోనైనా, కష్టములోనైనా, నష్టములోనైనా, ఇరుకులలో, ఇబ్బందుల్లోనైనా, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించినను పరమ తండ్రి ఎదుటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం, ఆ మోకాళ్ళ ప్రార్థన ఒక దేవుని చిత్తానికి, దేవుని మహిమను పరచుటకు గుర్తుగా ఉంటుంది. ప్రియులారా గమనించండి. ప్రతి మోకాలు వంగునట్లు అని ఫిలిప్పీ పత్రిక 2 అధ్యాయము 10వ వచనంలో ఉంది. ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగాలి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారేమో ఆలోచన చేయండి. మోకరించి ప్రార్థన చేయటం వలన మరి ప్రతి విధములైనటువంటి బాధలన్నీ కూడా నిర్మూలన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మోకరించి ప్రార్థన చేయటం వలన మన ప్రార్థన అంగీకరించే మహాదేవుడు. మోకాళ్ళ మీద నిలువబడి చేతులెత్తి ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. మన ప్రార్థన అంగీకరించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు కానీ, ఏమైనా మరి ఇంకేమైనా క్లిష్ట పరిస్థితులు సంభవించినప్పుడే కానీ, లేదా కుటుంబ మా బాధ్యతను అనుసరించి కుటుంబాన్ని నడిపించే విధానములో కానీ, ఒక ఉద్యోగములో కానీ, ఒక వ్యాపారములో కానీ, ఏ పద్ధతిలో ఏ పని చేస్తున్నప్పటికీ ప్రతి పనిలో మొదటగా మనము దేవుని మహిమ పరిచే వారముగా ఉండాలి. దేవుని గణపరిచే వారముగా ఉండాలి. దేవుని స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలి. అందుకొరకు అన్ని ప్రార్థనల కంటే, అన్ని ప్రార్థన భంగిమల కంటే మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయటం అనేది చాలా శక్తివంతమైన కార్యమని నేను మీకు తెలియజేస్తున్నా. మోకరించి ప్రార్థించటం చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మోకరించటం మనము దేవునికి, దేవా నీవే నాకు దిక్కు అన్నట్లు ఒక లొంగుబాటుకు గుర్తుగా కనిపిస్తూ ఉంది మోకాళ్ళ ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఒక గౌరవానికి, మన పరమ తండ్రి అయిన దేవుని గౌరవిస్తూ మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేయటం ఒక గౌరవానికి సూచనగా, ఒక ఘనతకు సూచనగా, మన పరమ తండ్రిని సంతోషింపజేసే విధానముగా ఉంటుందని ఈ మోకాళ్ళ ప్రార్థన తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. మోకాళ్ళ ప్రార్థన అనుభవములో ఎంతో మంది భక్తులు ఎన్నో విధాలుగా గంటల తరబడి ప్రార్థనలు చేసినటువంటి వారు మరి మన జీవిత కాలంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది మోకరించి ప్రార్థన చేశారు. ఒకసారి కందుకూరులో, మాకు దగ్గర కందుకూరులో మరి 3 రోజుల సభలు పెట్టినప్పుడు ఆ సభలలో దైవజనుడు తొలి రోజున వాక్యము ప్రకటించటానికి, పాటలన్నీ అయిపోయినాక వాక్యం ప్రకటించటానికి లేచినప్పుడు ఆకాశమంతా మేఘావృతమైపోయింది. ఆ 10 నిమిషాలలో విపరీతమైన వర్షం కురిసింది. అందరూ వచ్చిన ప్రజలందరూ కూడా చల్లా చెదరైపోయారు. కానీ ఆ దైవజనుడు ఆ స్టేజ్ మీదనే మోకరించి చేతులు ఆకాశం వైపు చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వర్షములోనే అలాగే ఉండి ప్రార్థన చేసి ఈ ప్రార్థనలో ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉపయోగించాడు, ఎంత దివ్యమైన దీవెనకరమైన మాటలు ఉపయోగించాడు. ఆ మాటలు ఉపయోగించి దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు మెచ్చుకునే ప్రార్థన, దేవుడు సంతోషించేటువంటి ప్రార్థన చేసినటువంటి ఆ దైవజనుని యొక్క ప్రార్థన ఆలకించి ఆ పావుగంట తర్వాత పూర్తిగా వాతావరణాన్ని అనుకూలపరిచాడు. వర్షపు చినుకులు లేకుండా చేశాడు. ప్రియులరా, అప్పుడు అందరూ వచ్చారు, ప్రార్థనలో పాల్గొన్నారు, వాక్యముని విన్నారు. అయితే ఈ డిస్టర్బెన్స్ ని మరొక రోజు ఎక్స్టెండ్ చేసి
వాక్యము ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక మన దేవుని మనం గౌరవిస్తూ ఉన్నాం, మోకరించి ప్రార్థనలో మన లొంగుబాటును చూపిస్తూ ఉన్నాం, మన ప్రేమను చూపిస్తూ ఉన్నాం, మన హృదయాన్ని చూపిస్తూ ఉన్నాం, మన సమస్యను ప్రకటన చేస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో. కనుక వీళ్ళు అంటున్నారు, రండి ఆయన సన్నిధిని మోకరించుదము రండి. అవును, దేవుని సన్నిధిలో మోకరించాలి. ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాలి. ఈ ప్రస్తుత కాలము యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మనకు తప్పకుండా మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మోకాళ్ళ ప్రార్థనలో కొంతమంది వయసు ఎక్కువైన వారు మోకరించలేకపోవచ్చు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నవారు మోకరించలేకపోవచ్చు, కొంతమంది మరి రకరకాల బలహీనతలు ఉన్న వాళ్ళు మోకరించలేకపోవచ్చు. కానీ మోకరించలేకపోయినా కూర్చొని మరి నిర్లక్ష్యపు ప్రార్థన చేయకుండా లక్ష్యం ఉంచి ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైనది, దేవుడు ఆనందించేటువంటి ప్రార్థన. మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి ప్రభువాని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంటాడు సొలొమోను మహారాజు విషయంలో, దేవుడు నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటాడు, నీ విన్నపమును నేను అంగీకరించాను అంటాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనములో నీ విన్నపము నేను అంగీకరించి ఉన్నాను అంటాడు. అందుకొరకే ప్రియ దేవుని బిడ్డలారా, మన విన్నపములు అంగీకరించాలంటే కొంతమంది విశ్వాసులు నిర్లక్ష్యపు ప్రార్థన చేస్తారు, త్వరగా ప్రార్థన చేస్తారు, మరి అయినట్టు పైనట్టు మళ్ళీ ఉండకుండా ప్రార్థన చేస్తారు, ఏదో చెయ్యాలి గనక ప్రార్థన చేస్తారు. అట్లా కాదు మన ప్రార్థన జీవితం ఉండవలసింది. మన ప్రార్థన సంపూర్ణమైన సమర్పణతో కూడినదై ఉండాలి. మన ప్రార్థన మన పిల్లలు బాగుండాలంటే, మనము బాగుండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యాపారం బాగుండాలంటే, మన ఉద్యోగాలలో మనం సక్రమంగా ఉండాలి అంటే, మనము సాతాను చేతికి దొరకకుండా ఉండాలి అంటే, సాతానుడు మన మీద నేరము మోపకుండా ఉండాలి అంటే, నీవు మోకరిస్తే, నీ ఇంటిలో మోకరించి చేతులు ఎత్తితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే సాతానుడు గజ 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 వణికిపోతాడని మీకు నేను తెలియజేస్తున్నాను. సాతానుకి భయం, మోకరించే వాళ్ళంటే భయం, చేతులెత్తి ప్రభువా అనేవాళ్ళంటే సాతానుడికి భయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈనాటి కాలములో ఈ ప్రభు రాకడ అనేక గుర్తుల వలన ప్రభు రాకడ సంభవిస్తుంది. రహస్య రాకడ, సంఘమును కొనిపోవటానికి రాబోతున్నాడు అనే విషయాలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న ఈ సందర్భంలో మనము చేయవలసింది మోకరించి ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండాలి. వేటి కోసం మనం ప్రార్థన చేయాలి? భూ సంబంధమైన వాటి కోసము కాదు గాని ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కొరకును, ఎత్తబడే సంఘములో మనము మన బిడ్డలందరూ ఉండేటట్లుగాను మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని బ్రతిమలాడుకునే వారముగా మనం ఉండాలి. మోకరించాలి, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఏ రోజు ఏమి జరుగుతుందో చూడండి. ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. అనేక వేల మంది ఎప్పటికప్పుడు మరణిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు మరణిస్తున్నారని మనం సంతోషించటం కాదు గాని, మరణదూత మన ఇళ్లలోనికి రాకుండా ఉండాలి అంటే, మరణం అనే మాట మనకి వినపడకుండా ఉండాలంటే, దైవ సంబంధమైన మరణం వేరు, లోక సంబంధమైన మరణం వేరు, సాతాను సంబంధమైన మరణం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత నడిపించబడుతున్నాం గనక, దేవుని చేత పోషించబడుతున్నాం గనక, దేవుని చేత ఆదరించబడుతున్నాము గనక, ఆదరణకర్త అయిన దేవుని పాద సన్నిధిని మోకరించి ప్రార్థన చేయటం ఎంతైనా శ్రేయస్కరమని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులరా. అందుకొరకు ఒక ప్రత్యేకమైన విధానాన్ని మన ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలి. నిన్నటి దినమున ఒక డాక్టర్ గారి దగ్గరికి మా విశ్వాసి ఆత్మీయ బిడ్డ మరి డెలివరీకి వెళ్ళింది. డెలివరీకి వెళ్ళినప్పుడు రాత్రి అంతా కూడా చాలా కష్టపడుతూ ఉంది డెలివరీ విషయంలో. డాక్టర్ గారు, డాక్టర్ మా ఇద్దరు ఏమన్నారంటే, ఆ ఆ బిడ్డ యొక్క తల్లిని, వారి బంధువుల్ని, వాళ్ళందరినీ వాళ్ళకి ఏం చెప్పారు? మీరు కూడా క్రైస్తవులుగా ఉన్నారు కదా,
అదిగో ఒక రూమ్ ఉంది, ప్రార్థన రూము. దానిలోకి వెళ్ళండి, ప్రభువుకు మొర్ర పెట్టండి, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభు గొప్పవాడు. ఆపరేషన్ తో నిమిత్తం లేకుండా మంచి కానుకనిస్తాడు, ప్రార్థన చేయండి అని వాళ్ళని హెచ్చరిక చేశారు డాక్టర్ గారు, డాక్టర్ అమ్మ ఇద్దరు కూడా హెచ్చరిక చేశారు. మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండి ప్రార్థన చేయండి. ఆపరేషన్ తో సంబంధం లేదు. ఆ పాప ఏమో నొప్పుల బాధకు తట్టుకోలేక, ఆ కేకలు వేయలేక నాకు ఆపరేషన్ చేయండి అని ఆ పాప కేక వేస్తూ ఉంది. కానీ పరమ తండ్రి ఆ పాప కేక విన్నాడు. మరి నేను చెప్పేది ఏంటంటే, ఈ వచ్చిన వాళ్ళందరికీ నీ డాక్టర్ హెచ్చరిక చేశారు. డాక్టర్ అమ్మ, ఆ గదిలోనికి వెళ్ళండి, మోకరించండి, చేతులెత్తి ప్రార్థన చేయండి, ఆపరేషన్ తో పని లేకుండా దేవుడు ఆమెకు కానుపునిస్తాడని అంత గొప్ప సలహా ఇచ్చారు. చూడండి ఎంత దేవుని మహిమపరిచారో. ఇంకొకళ్ళు అయితే ఆపరేషన్ చెయ్యని చెప్పేవాడు, కనుక ఆపరేషన్ చేయాలని చెప్పేవాడు. కనుక దేవుని సన్నిధిలో వారు ఏర్పాటు చేసిన ప్రార్థన గదిలో ఈ ఉన్న వారందరూ, ఆమె తల్లి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆపరేషన్ తో నిమిత్తం లేకుండా ఆ కాన్పుతో ఆ బాధపడుతున్న ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి, మా అందరి ప్రార్థనలు ఆలకించి సుఖవంతమైన కాన్పును దయచేశాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. సుఖవంతమైన కాన్పు ఎక్కడ ఎందుకు జరిగింది? మోకరించి మరి హృదయపూర్వకముగా శ్రద్ధగా దేవుని బ్రతిమలాడుకోవటానికి ప్రార్థన చేసినందువలన, బ్రతిమలాడుకున్నందువలన సుఖవంతమైన కానుపునిచ్చాడు. అది మాత్రమే కాదు ప్రియులారా, మన జీవితములలో ఏదైతే కష్టంగా ఉంటుందో, మన జీవితంలో ఏదైతే బాధగా ఉంటుందో, మన జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని ఏ సమస్య అయితే మనల్ని హింసిస్తుందో, పీడిస్తుందో, బాధిస్తుందో, మరి మనకి ఏదైతే అవసరమై ఉంటుందో ప్రతిదానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగించే దేవుడు, మహాదేవుడు, మన దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడగు దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు, మన దేవుడు. ప్రియులారా, ఆయన ఈ సమస్త సృష్టికి సృష్టికారకుడు. అంత మాత్రమే కాదు, సృష్టికి లయకారకుడు కూడా. సృష్టిని అంతటిని, ప్రకృతిని అంతటిని లయపరిచే దేవుడు. ఆ మహాదేవుని పాద సన్నిధిని సాగిల పడుదము రండి, ఆయన ఎదుట మోకరించుదము రండి అని పిలుచుకుంటున్నారు వారు. అలాగనే మనము కూడా ప్రియ దేవునిలరా సాగిల పడాలి, ప్రార్థన చేయాలి, చేతులెత్తి దేవుని బ్రతిమలాడుకోవాలి. రాజైన సొలొమోను గారి యొక్క ఒక ప్రార్థన సన్నివేశాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. రాజైన సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థన దినవృత్తాంతముల 2వ గ్రంథములో ఉంది. ఏమని ప్రార్థన చేశాడో, ఎక్కడ ప్రార్థన చేశాడో ఒకసారి చూద్దాం. ఏమని ప్రార్థన చేశాడో, ఎక్కడ ప్రార్థన చేశాడో 6వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము మరి 13వ వచనములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడో చూడండి. ఇత్తడి చప్పరమును ఒక వేదిక చేసుకున్నాడు. 5 మూరల వెడల్పు, 5 మూరల పొడవు, 3 మూరల ఎత్తు కలిగిన ఒక ఇత్తడి చప్పరం ఒకటి చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసుకునేటువంటి సొలొమోను మహారాజు దాని మీద నిలవబడి ఇశ్రాయేలీయులందరి ఎదుట ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రియులరా గమనించండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమందు ఉంచి దాని మీద నిలిచియుండి, అంటే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాడు సొలొమోను మహారాజు. ఇశ్రాయేలీయుల నిమిత్తమై, వారిని పరిపాలించే నిమిత్తమై, దైవ జ్ఞానము నిమిత్తమై, దైవ కృప నిమిత్తమై, ప్రజలందరికీ క్షేమం కలగాలని ప్రార్థించటానికి ఒక ప్రత్యేకమైన వేదిక
తయారు చేసుకున్నాడు. ఇత్తడి చప్పం అంటారు దాన్ని. అనగా ఒక ప్రత్యేకమైన వేదికది, ఒక స్టేజి. దాని మీద అందరి మధ్యలో నిలవబడి చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడో. దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళలోని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపచూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. చూశారా దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతంగా సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థించుటకు ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక చతురస్రాన్ని 3 మూరలు ఎత్తుగలిగిన ఒక చతురస్రాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద నిలవబడి అందరి మధ్యలో మోకరించి చేతులెత్తి పరమ తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? వేల్పులలో నీ సముడెవరు? పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలో నీ సముడెవరు? పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు? అద్భుతమైన పూజ్యుడా, యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఆయనే మన రక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన వేదికను జనముల కోసం ప్రార్థించటం కోసం సొలొమోను మహారాజు ఏర్పాటు చేస్తున్నాడు. అలాగనే మన ఇండ్లలో కూడా ఒకవేళ ప్రార్థనా గదులు లేకపోయినప్పటికీ కొంత సమయం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటానికి ఒక స్థలమును ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని నా యొక్క భావన. అలాగనే ఈ 7వ అధ్యాయం 1వ వచనములో సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతర బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం మీద ఉండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండి ఉన్నందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. చూశారా, యెహోవా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన సొలొమోను గారి యొక్క ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేశాడు గొప్ప దేవుడు. నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ మనవి నేను అంగీకరిస్తాడు దేవుడు. అందుకే ఆయన దేవుడు. ప్రార్థన ఆలకిస్తాడు గనక దేవుడు, అంగీకరిస్తాడు గనక దేవుడు, ఆదరిస్తాడు గనక మహాదేవుడు, ఆదుకుంటాడు గనక మహాదేవుడు. ప్రియులారా, ఈ రోజున మీ ఇండ్లలో మీరు భరించలేని బాధలు ఏమైనా ఉన్నాయేమో, కష్టాలు ఏమైనా ఉన్నాయేమో, ఇరుకులు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో, ఎటువంటి కఠినమైన పరిస్థితులు వస్తున్నాయేమో, ఏ పరిస్థితులు గుండా మీరు ప్రయాణం అవుతున్నారో ఆ పరిస్థితులను మరి వాటి నుంచి తప్పించగలిగిన మహాదేవుడు మన దేవుడు. దానికి ఒక్కటి లాజిక్. మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు, మన ప్రార్థన ఆలకించి మన సమస్యలను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు. ఇంతకంటే గొప్ప దేవుడు మరి ఎవ్వరు లేరు. నీ కన్నా లోకాన మాకెవరున్నారయ్యా? మాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీ కన్నా లోకాన మాకెవరున్నారయ్యా? మాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. నీ కన్నా లోకాన్ని మాకెవరున్నారయ్యా? ఉన్న తోడు నీడ నీవే యేసయ్యా. మన తోడు ఆయన, మన నీడ ఆయన, మన అండ ఆయన, మన కొండ ఆయన. ఆయన ఎదుట మనం సాగిలపడాలి.
మన జీవితాంతం బ్రతికినంత కాలం, భూమి మీద ఉన్నంత కాలం మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఏదో కొంత సమయము హడావుడిగా చేసే ప్రార్థన కాదు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాకు ఆత్రం నీకు స్తోత్రం అని అన్నం కాడ ప్రార్థన చేస్తున్నాడు. ఇవి రకరకాలుగా జరిగిపోతూ ఉంటాయి. కానీ అలా కాదు. ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు సంభవించిన ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో మనం చేయవలసింది, మన ఆలకించి, మనల్ని ఆదరించి, మనల్ని పోషించి, మనల్ని కాపాడే దేవుని ఎదుట సాగిలపడదాము రండి, మోకరించుదాము రండి అని నేను మీకు పిలుపునిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. సో ఇశ్రాయేలీయుల క్షేమార్థమై రాజైన సొలొమోను మహారాజు గారు చేసిన అద్భుతమైన ప్రార్థన, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశాడు ఒక వేదిక మీద. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీ విన్నపము నేను అంగీకరించి తిని, అలాగనే మీ ప్రార్థన విన్నపములను పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించునుగాక. రెండవదిగా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెజ్రా కాలములో ఒక అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమం జరగబోతూ ఉంది. యెజ్రా కాలంలో యెజ్రా కూడా మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడని యెజ్రా గ్రంథములో మనం చూస్తాం. 9వ అధ్యాయము యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెజ్రా శాస్త్రి గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం చూద్దాం గాని మళ్ళీ ఒకసారి వాక్యం చదువుకుందాం. సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములో మా తలకు పైగా నున్నవి. అంటే ఇశ్రాయేలీయులు, యోధా జనాంగం చేసిన పాప దోషములను బట్టి క్షమాపణ వేడుకోవడానికి శాస్త్రి అయిన యెజ్రా గారు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన, భయభక్తులతో కూడిన ప్రార్థన, మోకాళ్ళ మీద పడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలాగా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళని చాలా మందిని నేను చూపిస్తా. ఈ రోజు మీరు జాగ్రత్తగా మీరు ఆలకించండి. సొలొమోను మహారాజు గారు చేశారు ప్రార్థన. ఇప్పుడు శాస్త్రి అయిన యెజ్రా చేశాడు ప్రార్థన. మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తాం. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఒక మాట మనం గమనిస్తే లూకా సువార్త దానియేలు గ్రంథములో 6వ అధ్యాయము 10వ వచనములో అక్కడ ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. దానియేలు గారిని రాజైన దర్యావేషు ఒక ప్రధానమైన పాత్రలో ఆయన ఉంచినప్పుడు, ప్రధానమైనటువంటి వాణిగా ఉంచినప్పుడు అనేక మందికి వ్యసనం కలిగి ఒక శాసనం పుట్టిస్తారు. ఆ శాసనాన్ని బట్టి, ఆ శాసనములో యొక్క చట్టాన్ని బట్టి, దానిలో ఉన్న పరిస్థితిని బట్టి తెలిసిన కూడా దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం శాసనము సంతకని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి, చూడండి, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తిరిగిబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూశారా దేవుని బిడ్డలారా, ఒక ప్రమాదకరమైన చట్టం ఒకటి వచ్చింది. రాజుగారికి తప్ప, రాజుగారి యొక్క ఆజ్ఞలకు తప్ప ఇక ఎవరికి మొక్కకూడదు, ఎవరి మాట వినకూడదు, ఎవరికి పూజ చేయకూడదు. అట్లా పూజ చేసిన వారికి సింహాల గుహలో పడేయాలి.
అది చట్టం. అట్లా ఆ చట్టాన్ని పుట్టించారు. అలాంటి శాసనాన్ని పుట్టించారు ద్రోహులు, దుర్మార్గులు. దానియేలు మీద వ్యసనం కలిగిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు దానియేలు మీద నేరం మోపాలని, దానియేలుకున్న పదవి నుంచి తప్పించాలని దురాలోచన చేసినటువంటి దుష్టులు రాజుగారి చేత ఒక భయంకరమైన చట్టాన్ని శాసనం చేయించారు. రాజుగారి ముద్ర వేయించారు. ఇది తెలుసుకున్నప్పటికీ, అనగా తన ముందు అతి భయంకరమైన కష్టం ఉన్నప్పటికీ, ప్రమాదం ఉన్నప్పటికీ, వేదన ఉన్నప్పటికీ, అసలు రాజుగారికి మొక్కకపోతే, రాజుగారి మాట నిర్లక్ష్యం చేస్తే, ఆజ్ఞ నిర్లక్ష్యం చేస్తే సింహాలు బోన్లో పడేయాల్సింది. సింహాలు గుహలో ఆ సింహాలు చంపేస్తాయి, తినేస్తాయి. కానీ దానియేలు గారు జీవము గల దేవుని నామమును స్తుతించేవాడు గనక, మహాదేవుని ఆరాధించేవాడు గనక, ఇటువంటి చట్టం వచ్చినా భయపడకుండా, దిగులు పడకుండా, అధైర్యపడకుండా, పిరికివాడు కాకుండా, దేవుని ఆత్మచేత నింపబడిన దానియేలు ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకాళ్ళలోని చేతులెత్తి యెరూషలేము వైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యకరము! ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా, ఇలాంటి శాసనము విన్నప్పటికీ, ఇది ప్రమాదకరమైనదని తెలిసినప్పటికీ దానియేలు ప్రమాదము నుంచి తప్పించగల దేవునికే ప్రార్థన చేశాడు. ఈ రోజున ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి. భారతదేశం అంతట్లో క్రైస్తవులకు ఎన్నెన్నో ప్రమాదాలు వస్తున్నాయి, ఎన్నెన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నెన్నో వేదనలు వస్తున్నాయి. కనుక వీటన్నిటిని బట్టి క్రైస్తవుడు పిరికి గుండెతో ఉండకుండా సింహపు గుండె లాంటి గుండె గలవారమై మనము మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అంగీకరించే దేవుడు, మన ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు, మన కుటుంబాల్ని దీవించే దేవుడు, మన వ్యాపారాలను అభివృద్ధి పరిచే దేవుడు, మనకు ఉద్యోగాలు ఇచ్చే దేవుడు, మనకి చక్కని దైవ జ్ఞానమును బోధించే దేవుడు, చదువుని యందు జ్ఞానమునిచ్చే దేవుడు. ఒకటేమిటి, ఎన్నో రకాలుగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉండగా ఆ మహా మహిమ గల దేవుని ఎదుట సాగిలపడదము రండి, మోకరించుదము రండి. ఆయనే మనకు దిక్కు. ఆయన తప్ప మరి యొక్క దేవుడు లేనే లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మహిమ కలిగిన దేవుడు. కనుక దానియేలు గారు చేసిన అద్భుతమైన ప్రార్థనలో చాలా గొప్ప కార్యాలు జరిగాయి. ఈ ప్రార్థనను ఇట్లా చేస్తున్నారని రాజుగారికి చెప్పారు. రాజుగారి తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారు. అయితే సింహాలు నోళ్లు మూసుకొని దానియేలు ఎదుట మోకరించిన సింహాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాల నోళ్లను మూయించగలిగిన దేవుడు మన దేవుడు. ఎప్పుడు నీవు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరిస్తే, నువ్వు చేతులు ఎత్తితే సింహాలు నీ ఎదుట మోకరిస్తాయన్న అనుభవాన్ని నువ్వు జీవితంలో నువ్వు చూడగలవని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సో రాజైన సొలొమోను గారు చేసిన ప్రార్థన మనం చూశాం, ఎజ్రా శాస్త్రి గారు చేసిన ప్రార్థన మనం చూశాం, దానియేలు గారు చేసిన ప్రార్థన మనం చూశాం పాత నిబంధనలో. అయితే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఇక్కడ భక్తులు, విశ్వాసులు దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని చేసేవారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చూపిస్తాను ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి కష్టములో మోకరించి ప్రార్థన చేశారో ఆ విషయాలు నేను మీకు కొన్ని తెలియజేస్తాను. అవేమిటంటే, అపోస్తలుల కార్యముల గ్రంథంలోకి వెళితే మనకు అక్కడ ఒక భక్తిపరుడు మనకు కనిపిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయములో ఒక భక్తిపరుడు మనకు ఆడ కనిపిస్తాడు. చూద్దాం, ఆయన్ని చూద్దాం. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 60వ వచనములో మనం చూస్తే, అనగా చివరి వచనములో, దేవుని ఎదుట మంచి భక్తిపరుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు, ఆయనను అక్కడ రాళ్లతో కొట్టి చంపబోతున్న తరుణములో 54వ వచనం చూస్తే, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచి.
ఆకాశము తెరవబడి ఉండేట్టు చూసి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వ ముందు నిలిచి ఉండేట్టు చూచుచున్నానని చెప్పాను. ఇవి చెప్పాడు, మంచి మాటలు, కమ్మని మాటలు చెప్పాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి వాళ్ళు రాళ్ళు రివ్వి చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవనుని పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. ఇక్కడ చూడండి, ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఎవరు? స్తెఫను. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అప్పుడు పలుకుతున్న ఇంకొక మాట, అతడు మోకాళ్ళలోని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు గమనించండి, ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశారు. అప్పుడు వాతావరణం చూడు ఎట్లా ఉందో. రాళ్లతో కొట్టారు, చచ్చిపోయిన దాకా కొట్టారు. అయితే సావక ముందు, చనిపోక ముందు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళలోని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. పలకగలమా మనము? మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయగలమా? మనల్ని కష్టపెట్టే వారి కోసం మనం ప్రార్థన చేయగలమా? మనల్ని నిందించే వారి కోసం మనం ప్రార్థన చేయగలమా? ఆలోచన చేయండి. రాళ్ళతో కొడుతుంటే దేవుని బిడ్డలారా, ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటే ఎంత బాధ శరీరానికి, ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. చచ్చిపోయిన దాకా రాళ్లతోనే కొట్టారంటే అంత భయంకరమైన మరణములో ఉండి కూడా ప్రాణం విడుస్తూ ఎంత కమ్మని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వీరి మీద ఈ నేరము మోపకమని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవుల జీవితమే ఒక ప్రత్యేకమైన జీవితం అండి. క్రైస్తవ మార్గమే ఒక ప్రత్యేకమైన మార్గం. క్రైస్తవుల భవిష్యత్తులో సాతానుడికి ఎటువంటి అవకాశం ఇచ్చేవారుగా ఉండకూడదు. క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, పవిత్రపరచబడిన వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు, దేవుని రాజ్య నివాసులుగా మరి స్వతంత్రించుకొనబోతున్న క్రైస్తవులు ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలంటే ప్రాణాన్ని సైతము పణంగా పెట్టే క్రైస్తవులుగా మనం ఉండాలి. పరిస్థితులను బట్టి, కావాలని ప్రాణం పెట్టడం కాదు, పరిస్థితులను బట్టి ప్రాణాన్ని అర్పించే వారముగా మనం ఉండాలి. ప్రియులారా, గమనించండి, స్తెఫను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేశాడు? చనిపోయే పరిస్థితుల్లో ఉండి, సావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ, సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, దేహమంతా రక్తము స్రవిస్తూ ఉండగా, గాయములతో భయంకరమైన పరిస్థితి దేహముతో ఉండగా, ఆ పరిస్థితుల్లో దేవుడిచ్చిన నోటి నుంచి మాటలు, ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవా, ఈ నేరము వీరి మీద మోపకము అని ప్రార్థన చేశాడు. అంత అద్భుతమైనటువంటి దైవ భక్తుడండి స్టెఫన్ గారు. ఎంత మహిమగల దేవుని యొక్క భక్తుడు మరి స్టెఫన్ గారు. అలాంటి ప్రార్థన మరి చేశారు ఇక్కడ స్టెఫన్ గారు. అంత మాత్రమే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో పేతురు గారు కూడా మోకాళ్ళుని, ఒక ఆమె చనిపోయినప్పుడు 9వ అధ్యాయం 40వ వచనంలో పేతురు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. తబిత అనేటువంటి ఒక సహోదరి చనిపోయింది. చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించటానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని బ్రతిమలాడుకుంటున్నాడు. అవును ప్రియులారా, మన కండ మన దేవుడే, మన కొండ మన దేవుడే, మన ఆశ్రయం మన దేవుడే, మన ప్రాకారం మన దేవుడే. దేనికి కూడా భయపడవలసిన పని లేదు. మనకు తోడై ఉన్న మహాదేవుడు, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రియులారా. కనుక మోకరించి ప్రార్థన చేసేటువంటి విషయంలో మరి పౌలు గారు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారని మరి ఒక వాక్యాన్ని మనం చూడగలం. ఇక్కడ చూసాము, పేతురు గారు కూడా మోకరించి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరి పౌలు కూడా
మోకరించి ప్రార్థన చేసిన విధానాన్ని చూపించారని. అంటే వీరి అనుభవాలు ఎందుకు చూపిస్తున్నానంటే మనము కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని. 20 అధ్యాయం 36 అపోస్తల కార్యముల గ్రంథం 20 అధ్యాయము 36 చూడండి. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాడు. ఏమైంది అక్కడ? పౌలు వేరే చోటికి బయలుదేరుతున్నప్పుడు, వేరే ప్రయాణంతో పోతున్నప్పుడు, ఆ పోతున్న సందర్భంలో పౌలు వారిని వదిలిపోతూ ఉండగా, ఆ ప్రాంతాన్ని విడిచిపోతూ ఉండగా అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. ఇచ్చటిని గురించి జ్ఞాపకం చేశాడు. ప్రయాసపడి మరి దేవుని ఆరాధించాలని జ్ఞాపకం చేశాడు. అతడు ఈ మాటలు చెప్పి 36 అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. వేరే ప్రాంతానికి ప్రయాణం అయిపోతున్నాడు. సువార్త పరిచర్యకు ప్రయాణం అయిపోతా వారి మధ్యలో నుంచి విడిపోతా మోకాళ్ళని వారి మధ్యలో ప్రార్థన చేసినట్లుగా పౌలు గారు మనం చూస్తాం. ప్రతిదానికి ప్రార్థనేనండి. ఎలాంటి ప్రార్థన? మోకాళ్ళ మీద ఉండి చేసేటువంటి ప్రార్థన మనకు చాలా అవసరం. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం చాలా మనకి అవసరము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అలాగనే 21 అధ్యాయంలో కూడా మనం చూస్తే 5వ వచనంలో ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణపు వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున, చూడండి, వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళలోని ప్రార్థన చేసి స్థలము విడిచిపోతున్నప్పుడు, వేరొక ప్రయాణముతో ఉంటున్నప్పుడు ముందొక ప్రార్థన చేశాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సముద్ర తీరమున వారును మేమును మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటిమి. అంతట మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. సముద్ర పొడ్డున మోకరించి ప్రార్థన చేశారు. ప్రియులారా, నువ్వు దేవునితో మాట్లాడాలి అనుకుంటే, దేవుని దీవెనలు పొందుకోవాలనుకుంటే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటే, దేవుని కృపను పొందుకోవాలనుకుంటే, దేవుని శక్తిని పొందుకోవాలనుకుంటే, దేవుని బలము మీ మీదకి మీ బిడ్డల మీదకి రావాలి అని అనుకుంటే, ఒక శ్రేష్టమైన లాజిక్ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవంలోనికి మీరందరూ రావాలని నా కోరిక. ప్రస్తుతము సంభవిస్తున్న ఈ పరిస్థితుల్లో ఏ దినమునకి ఏమి జరుగుతుందో మనకు తెలియదు. రేపు బ్లడ్ మూన్ అని సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుందని, ఏవేవో ప్రమాదాలు వస్తాయని చెప్తున్నారు. ఒక ప్రక్కన ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి. భయంకరమైన వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం, ప్రాణాలు కోల్పోవటం, భూకంపాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే మనము యుగాలు దేవునితో జీవించాలంటే, తరతరములు దేవునితో జీవించాలంటే, దివ్యమైన దేవుళ్ళు పొందుకోవాలంటే ఒక్కటి, ఈ ప్రమాదములన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే, దేవుని కనుదృష్టి మన మీద ఉండాలంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 చెప్పబడి ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, నంబర్ 1. నంబర్ 2, ప్రార్థన చేసి. నంబర్ 3, నన్ను వెదకి. నంబర్ 4, తమ చెడు మార్గం అంతటిని విడిచిన ఎడలా అంటాడు. మొదటిది, తగ్గించుకునే స్వభావం ఉండాలి. వినయముతో, విధేయతతో, భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. ఏ లోపం ఉండకూడదు. లోపం ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. తగ్గింపు స్వభావము, ఒకరికొకరు తగ్గించుకోవాలి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య తగ్గించుకోవాలా. పిల్లలు తగ్గించుకోవాలా. విశ్వాసులు తగ్గించుకోవాలా. దేవుని సేవకుల దగ్గర తగ్గించుకోవాలా. సమాజంలో తగ్గించుకోవాలా. మందిరములో తగ్గించుకోవాలా. తగ్గింపు గుణము కలిగి ఉంటే అద్భుతంగా హెచ్చిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. తగ్గింపు గుణముతో మరి ప్రార్థన చేసి దేవుని వెతకాలి.
దేవుని వెతుకుతూ, దేవుని సన్నిధిని వెతుకుతూ, అనగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ హృదయము, నీ స్వరము చెడుగుతో నింపబడితే నీ ప్రార్థన అంగీకరించబడదు. చెడుతనమును విసర్జించాలి. మోకరించినందువలన ప్రయోజనము లేదు, చేతులెత్తినందువలన ప్రయోజనము లేదు. అయితే చెడుతనమును విసర్జించి ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తారు మీరు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు మీరు. ఈ చెడుతనం అంతటిని విసర్జించారు గనక నినేవే పట్టణస్థులందరూ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశారు గనక వారికి చేయుదుననిన కీడు చేయక మానెను అనుంది. వారికి చేయుదుననిన కీడు చేయక మానెను. కీడు మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, మరణదూత మన దగ్గరికి రాకుండా ఉండాలంటే, చెడు హృదయముతో మనం ప్రార్థన చేయకుండా పరిశుద్ధమైన హృదయముతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల గుటికే మనల్ని పిలిచాడు గాని అపవిత్రుల మగుటకు దేవుడు మనల్ని పిలవలేదు. ప్రియులారా, పరిశుద్ధమైన ప్రార్థన, పవిత్రమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన. మోకాళ్ళు మొరంబడితే అంటే మోకాళ్ళు నల్లగా ఉంటే ముఖం తెల్లబడుదని ఒక సామెత ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మోకాళ్ళు కాయలు కాసిపోవాలి, మోకాళ్ళు కాయలు కాసిపోవాలి. మోకరించవలసిన వయసులో మోకరిస్తే దేవునికి ఘనత, దేవునికి మహిమ తెచ్చిన వారు అవుతారు. కనుక మోకాళ్ళు అనుభవం. యేసయ్య కూడా గెత్సెమనే తోటలో యేసయ్య చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన, శిష్యులందరూ నిద్రిస్తూ ఉండగా రాతివేతంత దూరం వెళ్ళి యేసయ్య అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు? త్వరలో మరణించబోతున్న సంగతి తెలిసి, త్వరలో మరణదూత వస్తుందన్న సంగతి తెలిసి, ఇస్కరియోతు యోధ ద్వారా మరణదూత వస్తుంది యేసు ప్రభు దగ్గరికి. యోధ ముద్దు పెట్టుకొని పోతూ ఉన్నాడు. ఆయన లేఖనాల ప్రకారం మరణించవలసిన సమయం ఆసన్నమైనది గనక మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించుము అనంటూ నీ చిత్తమే జరుగునుగా కని ప్రార్థన చేశాడు. మోకరించి ప్రార్థన చేశాడు. ప్రాణాపాయ సమయంలో, మరణం సంభవించబోతున్న సమయంలో మనము కూడా ఏ ప్రమాదంలో ఉంటున్నారో మీరు, ఏ ప్రాణాపాయంలో ఉంటున్నారో మీరు, ఏ రోగాలతో ఉంటున్నారు, ఏ సమస్యలతో ఉంటున్నారు, ఏ వేదనలతో ఉంటున్నారు, ఏ బాధలతో, ఏ దుఃఖమో అది ఎలాంటిది? నీ బిడ్డల వలన దుఃఖమా? ప్రియులారా, గమనించండి. మీరు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. మీరందరూ మంచి ప్రార్థన పరులే. ఈ వాక్యాన్ని ఈ రీతిగా మనం బోధించుకోవచ్చని మీకు తెలియజేస్తూ ఉన్నా. బిడ్డల ద్వారా శ్రమ రావచ్చు, భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి శ్రమ రావచ్చు, స్నేహితుల ద్వారా శ్రమ రావచ్చు, ఒకరి ద్వారా ఒకరికి శ్రమ రావచ్చు. మొన్న ఒక సిస్టర్ గారు ప్రార్థన చేయమంటుంది. ఏమని అంటే, అయ్యా, నేను నమ్మకంగా 5 లక్షల రూపాయలు ఇచ్చానయ్యా అతనికి ఇస్తే ఇంతవరకు అతను ఇవ్వటం లేదు. ఎంత చెప్పినా, ఎంత అడిగినా, బ్రతిమలాంటి ఇవ్వటం లేదు. కనుక మీరు ప్రార్థన చేయండి అయ్యా అని మొరపెట్టుకుంది మాకు. కనుక ఇలాంటి పరిస్థితులు వస్తాయి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, మిత్రులు అనేకుల ద్వారా శ్రమలు వస్తాయి. బిడ్డలారా, దేవుని భక్తులారా, విశ్వాసముతో మనము మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు సమాధానమును ఇవ్వగలిగిన దేవుడు, సత్యవంతుడగు దేవుడు, మహిమ కలిగిన దేవుడు. అదే వాళ్ళు చెప్పింది. రండి, మన దేవుడు మహిమ కలిగిన వాడు, ఈ భూమిని చేసిన వాడు, మనల్ని పుట్టించిన వాడు, మనల్ని మేపుచున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు. ఈ రోజు వరకు ఉన్నామంటే ఆయన నడిపింపులోనే మనం ఉన్నాం, ఆయన కృపతో మనం ఉన్నాం, ఆయన కనుసన్నల్లో మనం ఉన్నాం. మన ప్రార్థన అంగీకరిస్తాడు, మనకి మేలు చేస్తాడు. మేలు చేయుట యందు ఆనందించేటువంటి గొప్ప దేవుడు గనుక ప్రియులరా, మేలు చేసే మహాదేవుడు, కృప చూపే అద్భుతమైన దేవుడు, ప్రేమ చూపించే మహోన్నతమైన ప్రేమ కలిగిన గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలో మోకరించక, ఆయన కాళ్ళ మీద పడక ఎవరి కాళ్ళ మీద పడతాం మనం? ఆయనే చివరిసారిగా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చి ఆయనకి ఎదురుగా వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడి అని ఉంది. మోకాళ్ళ మీద పడి, అవును, దేవుని మోకాళ్ళ మీద, దేవుని పాదముల చెంత మోకరిస్తే, నీవేనయ్యా నాకు దిక్కు, నీవు తప్ప నాకు దిక్కు లేరని దేవుని పాదముల చెంత మనం మోకరించి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, చూసి మంచి మాట పలికాడు యేసయ్య, నాకిష్టమే,
నీవు శుద్ధుడు కమ్మనను. నాకు ఇష్టమే. అవును ప్రియులరా, మనము మోకరించి ప్రార్థన చేయటం ఆయనకి ఇష్టం. ప్రార్థనలో బ్రతిమలాడుకోవటం ఆయనకి ఇష్టం. వేదనతో, దుఃఖముతో మన కన్నీటిని చూపించటం దేవునికి చాలా ఇష్టము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ఎదగాలి, ప్రార్థన చేయాలి. జ్ఞానవంతులు కావాలి, ప్రార్థన చేయాలి. చదువులు యందు మంచి జ్ఞానవంతులు కావాలి, ప్రార్థన చేయాలి. మన కుటుంబం దీవించబడాలి, ప్రార్థన చేయాలి. మన కుటుంబం ఆస్వాదించబడాలి, ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనము ఎత్తబడే సంఘములో పరిశుద్ధులమై ఉండాలి. ఎత్తబడే సంఘములో పరిశుద్ధులముగా మనం ఉండాలి. పరమ తండ్రిని కన్నులారా చూడాలి. నాదు యాత్ర ముగియగని నిన్ను చూచెదనేనయ్యా, కన్నులారా నా స్వామిని చూచెదనేసయ్యా. నాదు యాత్ర ముగియగని నిన్ను చేరదనేనయ్యా, కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణం నీదయ్యా, నా సర్వము నీదయ్యా. నా ప్రాణం నీదయ్యా, నా సర్వము నీదయ్యా. పునరుద్ధానుడా, విజయాశీలుడా, నా ప్రాణనాథుడా. అమలారా, అయ్యలారా, మన ప్రాణనాథుడు, ఆ మహాదేవుడు మన కన్నులారా ఆ పరమ తండ్రిని చూడాలి అంటే ఈ లోకములో ఉండగానే పరిశుద్ధతను సంతరించుకుంటూ, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ఆయన కార్చిన అమూల్యమైన రక్తము యొక్క విలువలో విలువైన భక్తి జీవితము కలిగి మనము జీవించి ప్రభు పిలుపును అందుకొని పరలోకమునకు చేరుదుముగాక. ఒకవేళ ఈ లోపలే ప్రభు రాకడైతే ఆ రాకడను మనము ఎదుర్కొందుముగాక. అందుకొరకు తగిన పరిశుద్ధత, పవిత్రత, మహిమ గల జీవితాన్ని మనము కలిగి ఉండాలని ప్రార్థన చేయుదుముగాక. విన్నా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. సార్ కిషోర్ కుమార్ గారు ప్రార్థన చేస్తారండి. చేస్తానమ్మా. చేయండి సార్. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ తండ్రి, ఘనమైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో, పరిశుద్ధమైన నామములో మీ బంగారు పాదములకు వందనాలయ్యా. కృతజ్ఞత స్తోత్రాలు. స్తోత్రార్హుడా, పూజార్హుడా, పూజనీయుడా, మీకు స్తోత్రములు. అయ్యా, దేవతల్లో నీ వంటి వారు లేరు, వేల్పులలో నీ వంటి వారు లేరు. నిన్ను పోలిన వారు, నీకు సములైన వారు, నీకు సాటి అయిన వారు, నీకు పోటీ అయిన వారు లేరయ్యా. మా పరమ తండ్రి, భూమి ఆకాశములను సమస్తమును సృజించి నీ వాక్శక్తి చేత ఏలుచున్న మా గొప్ప తండ్రివి, నిర్వహించుచున్న మా తండ్రివి యేసయ్యా. మీ ప్రియ కుమారుని ద్వారా సమస్తమును కలగజేస్తారయ్యా. ఆయన నిమిత్తము, ఆయన కొరకు అందరూ సమస్తము ఉన్నవని చెప్పినారయ్యా. మీకు వందనాలు. మా పరమ తండ్రి, జూమ్ కాల్ మీటింగ్ ద్వారా ఈ రీతిగా నాయన మేమందరం కలిసి ప్రభా మరి నాయన దినదినము నాయన నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, నీ నామాన్ని పాటల ద్వారా కీర్తించడానికి, ఆరాధించుకోవడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి, దినాలను బట్టి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకే చెందవలసిన మహిమను మీకు ఆరోపిస్తున్నాం. పరమ తండ్రి నాయన, జూమ్ కాల్లోకి వచ్చిన ప్రతి బిడ్డనకు నాయన పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభా, దీవించండి. విన్న వాక్యం నాయన మేము చేపట్టుకొని ప్రభా మా హృదయాల్లో ముద్రించుకొని అయ్యా ప్రభా, నిన్ను మరిచిపోక నీతిని వెంటాడే గుంపుగా మేము ఉండటానికి, పరిశుద్ధతను వెతుక్కునే వారంగా నాయన, నీతిని వెతుక్కునే వారంగా ప్రభా, నీ రాజ్యాన్ని వెంబడించే వారంగా, మీ ఆజ్ఞలు గైకొనే వారంగా అయ్యా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మీరే మా సహాయం ప్రభా. మీరు తప్ప మాకెవరు లేరు నాయన. ఆకాశమందు దేవ, నీవు తప్ప మాకెవరున్నారు నాయన. పరమందు మా తండ్రి, ఆసీనుడవైన దేవుడవు ప్రభా, మమ్మల్ని చూస్తున్న మా తండ్రి,
మా అక్కర్లన్నీ ఎరిగిన దేవుడవు, మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడవు, మా స్వభావాలు, మా యొక్క హృదయాలు నాయన నీకు మరుగై ఉండలేదు నాయన. అగాధమును పాతాళ కోపమును నీకు తేటగా కనబడుచున్నవి, నరుల హృదయాలు మరి తేటగా నీకు కనబడుచున్నవి కదా అంటున్నారు ప్రభువా. కనుక నాయన మమ్మల్ని బాగుగా ఎరిగిన దేవుడవు నాయన, నీకంటే మమ్మల్ని గురించి ఎరిగిన వారు ఎవరు లేరు ప్రభువా. యేసయ్యా, మా హృదయాలు ఎల్లప్పుడూ నాయన నీ వైపు తేటగా శుద్ధంగా ఉండటానికి సహాయం చేయండి. శుద్ధ హృదయాలు మాలో ఉంచండి, కలిగించండి. నూతన హృదయాలు, నూతన ఆత్మ, నూతన మనసుతో ప్రభు దినదినం అయ్యా ప్రభు నూతన సృష్టిగా మేము మారడానికి, యేసు క్రీస్తు వారి వలె మేము మారడానికి సహాయం చేయండి. అలా ఉండకపోతే మీరు వచ్చినప్పుడు నాయన మీతో ఉండలేం నాయన. మా జీవితాల్లో పరిశుద్ధత అనేది లేకపోతే ప్రభా మీరు వచ్చినప్పుడు మీతో ఉండలేం నాయన. మా ప్రభా మా కట్టి కృప చూపించండి తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించినారు నాయన, అందుకే మా కొరకు నీ కుమారుని పంపినారయ్యా, అద్వితీయ కుమారుని ప్రభా. ఆయన నామములో విశ్వాసము ద్వారానే మాకు రక్షణ నాయన, మాకు నిత్య జీవము. యేసయ్యా, మీరు మాకు ఎంత కృప చూపినారయ్యా. మేము ఏ బలులు అర్పించలేదు అర్పించక్కర్లేదు, నాయన ఏ యొక్క మొరుక్కుబళ్ళు కూడా మాకు అక్కర్లేదు నాయన. అయితే నాయన మా హృదయపూర్వకంగా నాయన నిన్ను వెంబడించే బాధ్యత, మా హృదయంలో నిన్ను చేర్చుకొని ప్రభా, నీ వాక్యాన్ని ఉంచుకొని నీ ఆత్మ ద్వారా మేము బ్రతుకున్నట్లుగా మీరు మాకు ముందుగా సమస్తము సిద్ధపరిచినారయ్యా. మీకు స్తోత్రాలు పరిశుద్ధ తండ్రి. మీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీ బిడ్డలముగా ప్రభా ఈ రాత్రి కాలంలో మరొకసారి నీ పాదపీఠం ఎదుట సాగిలపడుతున్నాం, మీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడుతున్నాం. యేసయ్య రక్తమును బట్టి నాయన మీరు మాకు ఇది సాధ్యపరిచినందుకు స్తోత్రం. యేసయ్య రక్తమును బట్టి నాయన అబ్బా తండ్రి అని మీకు మొరపెట్టుకునే మీ కుమారాత్మను మా హృదయాలలోకి పంపినందుకు దేవా నీకు స్తోత్రాలయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా మీరు త్వరగా వస్తున్నానని చెప్పినారు నాయన. అంత్య దినాల్లో ఉన్నాము నాయన, కడవరి దినాలు, ఎన్నో శ్రమలకరమైన దినాలు ప్రభా నాయన. నాయన మరి ఎంతో అపాయకరమైన కాలముల్లో మేము ఉన్నాం తండ్రి. దేవా ఇప్పుడే నాయన ఇంతగా అపాయములు జరుగుతా ఉన్నాయి ప్రభా. ఇంకా ముందు ముందు నాయన ఎంత చెడ్డ కాలాలు ఉంటాయో ప్రభా, ఎన్ని శ్రమలు ఉంటాయో ప్రభా. క్రైస్తవులకు ముఖ్యంగా నాయన ఎన్ని శ్రమలు ప్రభా. ఇప్పుడే నాయన మరి ఎంతో ఇబ్బంది పెడుతున్నారయ్యా, బాధ పెడుతున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు. దేవాన్ని నామాన్ని ప్రకటించే వారిని, నీకు సాక్షులుగా ఉండేవారిని ఉత్తర ఆంధ్రాలో ప్రభా, అయ్యా మా ఉత్తర నాయన మరి ఇండియాలో ప్రభా ఎంతో మందిని నీ భక్తులను ఊరికనే అన్యాయంగా నాయన ప్రభా ప్రార్థనలు చేసుకుంటుంటే ఇండ్లలోకి పోయి ప్రభా బాధ పెడుతున్నారయ్యా, కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అయ్యా ప్రభా, కన్వర్ట్ చేస్తున్నారని నేరాలు మోపుతున్నారయ్యా. మీకు వందనాలు ప్రభా. దేవా సహాయం చేయండి అయ్యా, మీరే మాకు సహాయం తండ్రి. మీ చిత్తమంతా అయ్యా మీ యొక్క అనాదికాల సంకల్పం అంతా నెరవేర్చండి అయ్యా. మా ప్రభా మీ దయా సంకల్పం, మీ రక్షణ సంకల్పం మీ ప్రియకుమారుని ద్వారా దేవా మమ్మలను మీరు ప్రేమించినారయ్యా. మీకు అంతం వరకు ప్రేమించినందుకు స్తోత్రాలయ్యా. మా ప్రభు త్వరగా వచ్చుచున్నందుకాయ దేవా మీకు స్తోత్రాలు ప్రభా. మీకే మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. నీ దాసుడు నాయన సైమన్ పీటర్ గారిని బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా నీ దాసుడు ఎంతో నాయన తేటగా చక్కగా ప్రభా తెలియపరుస్తా ఉన్నాడు నాయన నీ మాటలు ప్రభా. ఆయన ఎంతో ఈ కాలానికి మరి ఈ సమయానికి అవసరమైన మాటలు దేవా మా ప్రభా మేము గుర్తుపెట్టుకొని నాయన నీ పరిశుద్ధతను వెంటాడే వారంగా, నిన్ను వెంబడించే వారంగా, యేసు నామములోనే మాకు రక్షణ గనుక ప్రభా. అయ్యా మిమ్మల్ని మర్చిపోయే వారంగా ఉండకుండా ప్రభా, వెనకబడే వారంగా ఉండకుండా, బ్యాక్ స్లైడర్స్ గా ఉండకుండా ప్రభా మేము ముందుకు సాగడానికి దేవా మాకు సహాయం చేయండి. యేసయ్యా మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను, కొనియాడుతున్నాను, స్తుతిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలందరితో చేరి మీ నామాన్ని కొనియాడుతున్నాను అయ్యా. ఈ జూమ్ కాల్ మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నాయన. అయ్యా నీ దాసులు మరి డాక్టర్ జోబు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవా వందనాలు. అలాగే వెంకట్రావు గారిని బట్టి కూడా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ జూమ్ కాల్లోకి వచ్చి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు కుటుంబాలను కూడా దీవించండి. మా ఇరుగు పొరుగు వారిని, మా దేశానికి నువ్వు ఆశీర్వదించండి అయ్యా. మీకేమి చెల్లించగలం ప్రభా, మీకేమిచ్చి మా రుణం తీర్చగలం ప్రభా. మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఇంతవరకు నడిపించిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పేరట
స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ఈ దినము దైవత్వాన్ని అందించినటువంటి పాస్టర్ సైమన్ పీటర్ గారికి ప్రభుత్వాన్ని యేసుక్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఈ ప్రార్థన కొడుకు చేసిన మీ అందరికీ ప్రభుత్వాన్ని మేడం గారు ప్లీజ్ బెనడిక్షన్ ఇవ్వమని చెప్పమ్మా. సైమన్ పీటర్ గారిని బెనడిక్షన్ ఇవ్వండి మీరు. అదే బెనడిక్షన్ ఇవ్వకుండా ముగించబోతున్నారు. అదే ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు, మన విమోచకుడు, త్వరలో ఆకాశ మేఘారుడై సంఘమును కొనిపోవటానికి రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరలోకములో తండ్రిని కలుసుకునేంత వరకు భూలోకములో నివసిస్తున్న మన ఎడల పరిశుద్ధత చూపిస్తూ పరిశుద్ధాత్మతో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన సన్నిధిలో చేరిన మనకందరికి సకల పరిశుద్ధులకును సర్వదా తోడై నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఈ ప్రార్థన కొడుకు చేసిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తున వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రత్యేకంగా ఈ దినం దైవాత్మాన్ని అందించినటువంటి పాస్టర్ సైమన్ పీటర్ గారికి ప్రభువుని యేసుక్రీస్తున వందనాలు తెలియజేస్తున్నామండి. ఇంతటితో ఈ ప్రార్థన కొడుకు ముగిస్తున్నామండి. గుడ్ నైట్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్.